ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. మొత్తానికి భరత్ బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు జీవన్ రెడ్డి రెడీ అయినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడని కాదు, నాకు తెలిసేందంటే ఒక లాస్ట్ 6 months నుంచే కొంత బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది జీవన్ రెడ్డికి. బీఆర్ఎస్ కూడా ఆయనతో టచ్ లో ఉంది. అంటే అక్కడ ఎప్పుడైతే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి కూడా కొంత బీఆర్ఎస్ జీవన్ రెడ్డి పట్ల ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీ నుంచి విమర్శలు చేయలేదు. జీవన్ రెడ్డి లాంటి నేతను కాంగ్రెస్ ఈ విధంగా చేస్తుందనే ఎక్కువ చేశారు. సో ఇంకా జీవన్ రెడ్డి కూడా ముందే డిసైడ్ అయి ఉంటాడని నేను అనుకోను కానీ, బట్ లాస్ట్ 2-3 months గా ఆయన జరుగుతున్న పరిణామాల వల్ల ఈ బీఆర్ఎస్ కు వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చిందని తన అంచనాలతో చెప్పుకుంటారు. బట్ మొదటి నుంచి ఒక 6 months గా ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది బీఆర్ఎస్ మధ్య. ఇప్పుడు చాలా మంది అంటారు బీజేపీ పోవచ్చు, బీజేపీ పోయే ఛాన్స్ లేదు, బీజేపీ వెళ్ళడానికి అవకాశం లేదు జీవన్ రెడ్డి. సరే బీజేపీ ప్రయత్నం చేయొచ్చు కానీ ఆ ఛాన్స్ ఏం లేదు. బీఆర్ఎస్ ఇంకా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు జీవన్ రెడ్డి నివాసానికి వెళ్తారు, జగిత్యాల వెళ్లి ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత కేసీఆర్ సమక్షంలో మేబీ బహిరంగ సభ పెడతారా, లేదా ఇండివిజువల్ గా జాయిన్ అవుతారా, లేదా పార్టీ ప్లీనరీ ఉంటుంది ప్రతిసారి. April 27న ప్లీనరీ, అంటే నెక్స్ట్ ఇంకా 1 month లో. లాస్ట్ టైం కూడా ప్లీనరీలోనే ఫస్ట్ టైం పబ్లిక్ అపియరెన్స్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ డైరెక్ట్ గా పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చింది ప్లీనరీలో. సో మోస్ట్లీ ప్లీనరీ సమయం కంటే ముందో జీవన్ రెడ్డి పార్టీలో చేరతారు. చేరితే ఆయనకు సెక్రటరీ జనరల్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. గతంలో కే కేశవరావు చేసిన పదవి. ఇక్కడ 1983లో ఎమ్మెల్యే. 1983లో ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కేసీఆర్, చంద్రబాబు నాయుడు 1978, కేసీఆర్ కూడా 1985 ఎమ్మెల్యే. సో ఎమ్మెల్యే పరంగా చూస్తే జీవన్ రెడ్డి కేసీఆర్ కంటే కూడా సీనియర్. సో అటువంటి నేత పార్టీలో చేరడం ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్కి అయితే డెఫినెట్ గా వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకునే పరిస్థితి. సో ఆయనకు రాజ్యసభ కానీ లోక్సభ సీట్ కానీ నెక్స్ట్ ఇస్తారని చెప్తున్నారు. ఆయన కోడలికి జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా చెప్తున్నారు. సో ఇక ఏదైనా చాలా ఏమంటారు, చాలా క్లారిటీ ఉంది అక్కడ జీవన్ రెడ్డి జాయినింగ్ సంబంధించి అయితే. ఇంకా వేరే డౌట్ లేదు. జీవన్ రెడ్డి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 15 days to 1 month అంతే. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డిని మీద ఆయన అటాక్ చేసిన పరిస్థితి మనం చూసిన తర్వాత, అంత ఒంటి కాలు మీద లేచిన తర్వాత ఇంకా క్లియర్గా ఉంది స్టాండ్. బీజేపీలో గనక జాయిన్ అవుతే అక్కడ జగిత్యాలకు సంబంధించి ఆల్రెడీ బోగస్ రావణి ఉన్నారు. ఆయన రాష్ట్ర రాజకీయాల మీద ఎక్కువ ఆలోచన కదా, బీజేపీకి ఎక్కువ నేషనల్ కాన్సన్ట్రేషన్ కదా. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ని వదిలి వెళ్ళడం వ్యక్తిగత ఆవేదన వల్ల రాజకీయ లాభాలు అనుకోవచ్చు. వ్యక్తిగత ఆవేదన ఎక్కువ ఉంటుంది. రాజకీయ లాభం ఏమవుతారు కాంగ్రెస్ లోకి వెళ్తే? సార్ బీఆర్ఎస్ లోకి వెళ్తే ఏమవుతారు? ముఖ్యమంత్రి అయితే కాలేరు కదా, మంత్రి అవుతారు మాక్సిమం, అంతే కదా. సో వ్యక్తిగతంగా ఆయన లాస్ట్ 2-3 years గా సఫర్ అవుతున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ నుంచి 2019 ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత సఫర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ 2020 పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటమి తర్వాత నుంచి ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే 24 పార్లమెంట్ అంటే ఎగ్జాక్ట్ గా 2 years, 24 May, June లో ఓటమి తర్వాత నుంచి, ఓటమి జరిగిన వెంటనే సంజయ్ కుమార్ జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా సఫకేట్ అవుతున్నారు. ఆయన కొత్త సఫకేట్ కావడం కాంగ్రెస్ లో మిగతా వాళ్ళకి కొత్త కాదు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఒక నియోజకవర్గంలోనే మల్టిపుల్ లీడర్స్ ఉంటారు, ఎంత పెద్దవాళ్ళైనా. బట్ జీవన్ రెడ్డి దగ్గర 1 to 10 ఆయనే, జగిత్యాల్లో నెంబర్ 1 to 10 ఆయనే. ఇంకా వేరే సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ వేరే వాళ్ళు ఎవరు లేరు. నేను మొన్ననే చెప్పాను ఏంటంటే, రాష్ట్రంలో పార్టీలో పోటీ చేయడానికి అంటే పిసిసి మొన్న పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 నవంబర్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఎవరెవరు పోటీ చేస్తారు అన్నది పిసిసికి ముందు దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు కొంత ఏదో ఫీజు నిర్ణయించారు. 119 కాన్స్టిట్యున్సీల్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా అప్లికేషన్స్ వచ్చాయి. 2 కాన్స్టిట్యున్సీల్లో అప్లికేషన్ రాలేదు, మల్టిపుల్ అప్లికేషన్. ఆ 2 కాన్స్టిట్యున్సీస్, ఒకటి కొడంగల్లో రేవంత్ రెడ్డి, అక్కడ వేరే ఎవరు కూడా అడగలేదు టికెట్. రెండవది జగిత్యాల జీవన్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో, బట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీలో, లేదా శ్రీధర్ బాబు కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద నేతలు ఉన్నా సరే మేము అక్కడి నుంచి పోటీ చేస్తామని అప్లికేషన్ వచ్చింది. కానీ సెకండ్ అప్లికేషన్ రానివి 2 ఉన్నాయి, ఒకటి రేవంత్ రెడ్డి, రెండోది జీవన్ రెడ్డి. సో అంత స్ట్రాంగ్ గా జగిత్యాల ఉన్నప్పుడు, ఆయన వేరే లీడర్షిప్ లేనప్పుడు, ఇప్పుడు కొత్తగా సంజయ్ కుమార్ పార్టీలో చేరి ఆయనకు సంబంధించిన మాట నడుస్తుంటే ఆయన
ఈ 40 సంవత్సరాలుగా అటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా. జగిత్యాల కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల కాంగ్రెస్. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఆపోజిషన్ లో ఉన్న ఆ పరిస్థితి లేదు. ఆపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఆయన మాటే నడిచేది. ఈవెన్ వేరే పార్టీల అధికారులు ఉన్నా, టీడీపీ అధికారులు ఉన్నా, బీఆర్ఎస్ అధికారులు ఉన్నా, అధికారులు కొంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. పోలీసులైనా లేకపోతే కలెక్టర్ అయినా ఎస్పీ అయినా వీళ్ళంతా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దక్కట్లేదు అని అనుకుంటారు సీనియర్ లీడర్ వల్ల. ప్లస్ ఆయన అనుకుంటారు పార్టీ కోసం నేను చాలా సాక్రిఫైస్ చేశాను. గతంలో కేసీఆర్ మీద 2 సార్లు పోటీ చేశాను. రాజశేఖర రెడ్డి పోటీ చేయమంటే ఎంపీ అభ్యర్థిగా తెలంగాణ వ్యతిరేకగా ముద్రపడి మరీ పోటీ చేశాను. అటువంటి పార్టీ నాకు ఈ విధంగా ఇస్తుంది అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్ 14 సార్లు ఆయనకు బీఫామ్ ఇచ్చాం, 11 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం, 10 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం, 3 సార్లు ఎంపీగా ఇచ్చాం, 1 సారి ఎమ్మెల్సీగా ఇచ్చాం, మొన్న పార్లమెంట్ లో కూడా టికెట్ ఇచ్చాం. ఓడిపోయినారు కదా, ఏం చేస్తాం? అసెంబ్లీ ఓడిపోయినారు, పార్లమెంట్ ఓడిపోయినారు, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేయాలి? ఇక పార్టీ ఫిరాయింపులు అంటే అది జీవన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా జరిగాయి కదా. అంతకుముందు సురేష్ రెడ్డి, రాజశేఖర రెడ్డి హయాంలో కూడా పార్టీ ఫిరాయింపు జరిగింది కదా. మరి ఇంత పెద్ద సీనియర్ నాయకుడు పార్టీ వదిలి వెళ్ళినప్పుడు హైకమాండ్ స్పందించాల్సిన అవసరం ఉంది కదా. హైకమాండ్ అంటే వెళ్ళారు కదా, ఏఐసిసి సెక్రటరీ వెళ్ళారు. మీనాక్షి నటరాజన్ కూడా ఇంటికి వస్తా అంటే వద్దని ఆయన చెప్పారట. బట్ అల్టిమేట్లీ రేవంత్ రెడ్డి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇక జీవన్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ ఫోల్డ్లోకి వెళ్ళిపోయాడన్న ఒపీనియన్తో ఆయన ఉన్నారు. లేదంటే ఆయన కూడా మాట్లాడే వాళ్ళేమో. సో ఓవరాల్గా చూస్తుంటే ఒక 40 సంవత్సరాల ఎఫెక్షన్ తెంచుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. కాంగ్రెస్ అంటే అంతర్గత విభేదాలు అదే కెరీర్ స్టార్టింగ్ టీడీపీతో అయినా అంత ఈజీ అయితే కాదు. ఈ 42 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కూడా ముందుగానే గ్రహించాల్సింది, ఆయన వదులుకోకుండా ఉండాల్సింది. అంతర్గత విభేదాలు నియంత్రించడంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విఫలమైంది అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఇంకెక్కువనే ఉంటాయి. కొంచెం ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో పెద్దగా ఎక్కువ లేవని నేను చెప్పాలి. రేవంత్ రెడ్డి చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి సమయంలో కూడా సీనియర్లు జూనియర్లు ఎంత పంచాయతీ పెట్టుకున్నారో మనకు తెలుసు. ఈ గవర్నమెంట్ లో అంతర్గత విభేదాలు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, రోషయ్య గవర్నమెంట్, ఈవెన్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ తో పోలిస్తే కొంచెం తక్కువనే ఉన్నాయి. హైకమాండ్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది రేవంత్ రెడ్డికి. ఉంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఉండండి, లేకపోతే పోతే బండి అన్న విధంగానే వ్యవహరిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ కూడా. సో అది క్లియర్ పిక్చర్ అయితే ఉంది. హైకమాండ్ కు క్లారిటీ. లేకపోతే ఎన్నికల మొన్న టికెట్ల విషయంలో అయినా, పార్లమెంట్ ఎన్నికల టికెట్ల విషయంలో అయినా, అసెంబ్లీ టికెట్ల విషయంలో అయినా, రాజశేఖర రెడ్డి సమయంలో టికెట్లు ఎమ్మెల్సీ సీట్లు కేకే చెప్పిన వాళ్ళకి వచ్చాయి. 2007లో కొత్తగా శాసన మండలి ఏర్పడ్డప్పుడు. 2004లో 9లో డి శ్రీనివాస్ మాటకు కూడా వాల్యూ ఉంది. ఆయన కూడా టికెట్లు ఇప్పించుకున్నారు. రాజశేఖర రెడ్డి తన టికెట్లు ఇవ్వలేని వ్యక్తుల్ని నా దగ్గర కాదు, మీరు డి శ్రీనివాస్ దగ్గర పోండి అని చెప్పారు. అన్ని కోటా నాకు రాదని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన చెప్పిన వాళ్ళకే టికెట్ ఇచ్చుకున్నారు. కొంత ఎమ్మెల్సీ మన విజయశాంతికి ఇవ్వడం తర్వాత ఇటువంటి విషయాల్లో జరగలేదు. బట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల తర్వాత పూర్తిగా రేవంత్ రెడ్డి ఫోల్డ్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ. వేం నరేంద్ర రెడ్డికి రాజ్యసభ ఇవ్వడం, కేవీపీ రామచంద్రరావు కూడా 4 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఇప్పించుకోలేకపోయారు రాజ్యసభ సీటు. బట్ వేం నరేంద్ర రెడ్డికి 2 years లోనే ఇప్పించుకోగలిగారు కదా. సో ఒకటి హైకమాండ్ కు, అంటే అభిషేక్ మను సింఘ్వి హైకమాండ్ కోట, ఇంకో కోట రేవంత్ రెడ్డికి వచ్చింది. సో గట్టి గ్రిప్ అయితే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. బట్ జీవన్ రెడ్డి అయితే సెట్ బ్యాక్ అనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ కి అది అడ్వాంటేజ్.